మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పాత బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ సంగమేశ్వర దేవాలయంలో ఆలయ అర్చకులు సభాపతి సతీష్ శర్మ ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు సభాపతి సతీష్ శర్మ మాట్లాడుతూ సాయంత్రం శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామని, అనంతరం శివలింగానికి ప్రతి భక్తునిచే బంగారు బిల్వార్చన చేస్తామని, రాత్రి 12 గంటలకు లింగోద్భవ కార్యక్రమం నిర్వహిస్తామని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆ దేవుని కృపకు పాత్రులు కాగలరని అన్నారు. స్థానిక శ్రీ సంగమేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా అంతకు మించి మహాశివరాత్రి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. అయితే మనకు శివరాత్రి ఎందుకు జరుపుకుంటున్నాము అంటే, మహాశివరాత్రి అనేది నెలకు వచ్చేది మాస శివరాత్రి, 12వ నెలకు వచ్చేది మహాశివరాత్రి. అది మాఘమాసంలో ఏదైతే అవుతుందో అది మహాశివరాత్రి. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన దినం ఇది. శివరాత్రి అంటే శివ ప్లస్ రాత్రి. ఉదయం స్వామివారికి ఏ విధంగా అర్చించి అభిషేకం చేసుకుంటామో, అదే విధంగా రాత్రి లింగం నుంచి ఉద్భవించే కాలంలో కూడా స్వామివారికి అదే విధంగా సేవ చేసుకోవాలి, అభిషేకం చేసుకోవాలి. స్వామివారు లింగోద్భవం అంటే స్వామివారు ఉద్భవించి అభిషేకాన్ని స్వీకరిస్తారనమాట. ఆ సమయం కూడా చాలా ఇంపార్టెంట్ విషయము. మనం గత స్థానిక సంగమేశ్వర స్వామి దేవాలయంలో గత 3 రోజుల నుండి కూడా శతచండీ సహిత మహారుద్రయ కార్యక్రమాలు జరుపుకున్నాము. ఈ రోజు 3వ రోజు చండీ యాగము, రుద్రహవనము కంప్లీట్ అయిపోయింది. మధ్యాహ్నం 1:30 ప్రాంతంలో బలిహరణ పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరుపుకుంటున్నాము. అదే మాదిరిగా సాయంత్రం 6 గంటలకు స్వామివారికి ధ్రువ కళ్యాణోత్సవం అంటే శివపార్వతుల కళ్యాణోత్సవం కూడా జరుపుకుంటున్నాము. అట్లాగే ఇక్కడ మా ఆలయం ట్రస్ట్ నుండి బంగారు బిల్వదళాలతో, అంటే బంగారంతో చేసిన బిల్వదళాలు స్వామివారి లింగం మీద ప్రతి భక్తులచే ఏర్పాటు పెట్టేటట్టుగా అన్ని ఏర్పాట్లు చేశాము. మరి భక్తులందరూ తండోపతండాలుగా ఆలయానికి విచ్చేసి ఆ కార్యక్రమం గురించి ఎదురు చూస్తున్నారు. అట్లాగే రాత్రి లింగోద్భవ కాలం 11:30 గంటల ప్రాంతంలో 108 లీటర్ల పాలాభిషేకం కూడా జరుపుకుంటున్నాము. ఆలయానికి భక్తులందరూ విచ్చేసినందుకు ఆ సంగమేశ్వర స్వామికి భక్తులందరికీ ఏవైతే కోరికలు ఉన్నాయో శీఘ్రంగా అంటే త్వరగా వారికి కోరికలు తీర్చాలని మీ మీడియా ద్వారా కోరుతున్నాను.